రామ్ గోపాల్ వర్మ, షార్ట్కట్లో ఆర్జీవి. తెలుగు సినిమాతో మొదలైన ప్రయాణం బాలీవుడ్ వరకు సాగింది. సంచలన దర్శకుడిగా మంచి పేరే తెచ్చుకున్నాడు. ఎన్నో హిట్లు, మరెన్నో కాంట్రవర్సీలు. ఇది ఆర్జీవి. టాలెంట్ ఉన్న దర్శకుడిగా పేరు తెచ్చుకున్న ఆర్జీవి ఇప్పుడు నోటి దూల జగన్పై అభిమానం కారణంగా కెరీర్ను నాశనం చేసుకున్నాడనే చెప్పాలి. ఎన్నో ప్రయోగాలు చేసిన ఆర్జీవి జగన్ చెప్పాడంటూ తెలుగుదేశం, జనసేన నేతలే టార్గెట్గా సినిమాలు తీయడం, వారిపై సోషల్ మీడియాలో మార్ఫింగ్ పోస్టులు పెట్టడం, కించపరిచేలా కామెంట్ చేయడం, ఇలా చేయాల్సిన చెత్త పనులన్నీ చేసి ఇప్పుడు శుద్ధపూస కబుర్లు చెబుతున్నాడు. టాలీవుడ్లో ప్రస్తుతం టాలెంట్ ఉన్న దర్శకుల్లో సగం మంది ఆర్జీవి శిష్యులే. కానీ జగన్ పార్టీ అండ చూసుకుని రెచ్చిపోయిన వర్మ ఇప్పుడు కొరివితో తలగొక్కున్నట్లయింది. సరిగ్గా 2019 ఎన్నికలకి ముందు లక్ష్మీస్ ఎన్టీఆర్ అని ఓ సినిమా తీశాడు. అందులో చంద్రబాబుతో పాటు నందమూరి కుటుంబ సభ్యులను తప్పుగా చూపించాడనే కారణంతో దాని ప్రమోషన్ను ఎన్టీఆర్, తెలుగుదేశం పార్టీ అభిమానులు అడ్డుకున్నారు. నాటి నుంచి టార్గెట్ టీడీపీ, చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్ అన్నట్లుగా సోషల్ మీడియాలో రెచ్చిపోయాడు ఆర్జీవి. ఎన్నికల్లో ఓడిన జనసేన పార్టీ పైన సెటైరికల్ సినిమా తీశాడు. ఇక చంద్రబాబు పైన చెయ్యకూడని విమర్శలన్నీ చేశాడు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వర్మ చేసిన పాపాల చిట్టాను బయటకు తీస్తున్నారు టీడీపీ అభిమానులందరూ కూడా. వర్మ పైన ప్రకాశం జిల్లా మద్దిపాడు పోలీస్ స్టేషన్లో కేసు కూడా పెట్టారు. దీంతో విచారణకు రావాలని పోలీసులు 41A నోటీసులు ఇచ్చారు. అంతే, అప్పటి వరకు సోషల్ మీడియాలో పులిలా అరిచిపోయిన వర్మ ఒక్కసారిగా పిల్లి కంటే ఘోరంగా మారిపోయాడు. నన్ను కాపాడండి మహాప్రభువు అంటూ హైకోర్టు మెట్లెక్కేశాడు. తప్పుడు కేసు పెట్టారు, కొట్టేయండి అంటూ పిటిషన్ వేశాడు. అది సాధ్యం కాదని కోర్టు చెప్పడంతో విచారణకు తప్పకుండా హాజరవ్వాల్సి వచ్చింది. అయితే తప్పించుకునేందుకు ముందుగా లాయర్ను ఒంగోలుకు పంపాడు. షూటింగులున్నాయి కాబట్టి రాలేను అంటూ లాయర్తో చెప్పించాడు. ఇప్పుడు మరోసారి హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ వేశాడు. నా పైన పోలీసులు 3rd డిగ్రీ ప్రయోగిస్తారు కాబట్టి బెయిల్ ఇచ్చి కాపాడండి అంటూ బెయిల్ పిటిషన్ వేశాడు వర్మ. బాలీవుడ్లో మాఫియా బ్యాక్డ్రాప్తో సత్య, కంపెనీ, సర్కార్ వంటి సినిమాలు తీసిన వర్మ మాఫియా వచ్చినా నాకేం భయం లేదని గతంలో గొప్పగా ప్రకటించాడు. మాఫియానే లెక్క చేయని వర్మ సైలెంట్గా ముంబై వదిలి హైదరాబాద్ వచ్చేశాడు. ఎవరికి భయపడేది లేదని గొప్పగా చెప్పిన ఆర్జీవి ఇప్పుడు ఇలా 41A నోటీసులకే భయపడ్డం ఏమిటని సోషల్ మీడియాలో సెటైర్లు వేస్తున్నారు. ఆర్జీవి ఇంత పిరికోడా అని తెగ ట్రోల్ చేస్తున్నారు.